హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టీచర్లు చెప్పనివి పెద్దలకు తెలియనివి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. టైం అండ్ ప్లేస్. జాన్ గ్రే అనే మానసిక శాస్త్రవేత్త అందరూ గొప్ప వాళ్లలోనూ కామన్గా ఉండే ఒకే ఒక గుణం గురించి ఆశ్చర్యకరమైన వివరణ ఇచ్చాడు. పట్టుదల, నమ్మకం, కమ్యూనికేషన్ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, తెలివితేటలు ఇవేవీ కావట. అవన్నీ వారిని గొప్పవారిగా చేయడానికి వేరువేరుగా ఉపయోగపడి ఉంటాయని ఉండొచ్చేమో కానీ ఏకైక లక్షణం మాత్రం ఏ పని ఎందుకు, ఎలా, ఎప్పుడు చేయాలో తెలిసి ఉండడం అనేట. ఏ పని కోసం ఏ పని వాయిదా వేయాలో తెలిసిన వారు జీవితంలో సగం అభివృద్ధి సాధించినట్టే అంటాడు ఈయన. ప్రతి దానికి ఒక స్థానం నిర్ణయించబడిన స్థానంలో అది, ప్రతి దానికి ఒక సమయం ఆ సమయంలో అది అన్న ప్రిన్సిపల్ సొంతం చేసుకునే వ్యక్తికి జీవితంలో చాలా వరకు ఇబ్బందులే ఉండవు. చిన్న స్థలంలో ఎక్కువ వస్తువులు అమర్చుకోగలిగేవాడు తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయగలుగుతాడు. దీన్నే జీవిత నిబద్ధత అంటారు. దువ్వెన దగ్గర నుంచి తాళం చేతుల వరకు దేని స్థానంలో దాన్ని ఉంచడంతో పాటు ఈ నిబద్ధత ప్రారంభమవుతుంది. లేవగానే బెడ్షీట్ సర్దడం నుంచి 10 రోజులకు ఒకసారి ఫ్యాన్ తొడవడం వరకు ఇందులోకే వస్తాయి. ఒకసారి ఇది అలవాటైతే మిగతా జనం తమ జీవితాల్లో నిబద్ధత కోల్పోవడం వలన ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారో, ఎంత అలజడి చెందుతున్నారో అర్థమవుతుంది. చదువుకి, చెల్లికి, ఆటలకి, స్నేహితులకి, టీవీకి, నిద్రకి ఇలా ప్రతి దానికి సరైన సమయాన్ని కేటాయించగలిగిన విద్యార్థి తన సొంత ఇంటిని తానే ఒక ఆర్కిటెక్ట్లా ప్లాన్ చేసుకుని సంతోషాన్ని పొందగలుగుతాడు. సమయ నిబద్ధత ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఎవరూ చెప్పని విషయం ఇది. ఇది అలవాటు కాకపోవడానికి, అనుకున్న పనులు అనుకున్నట్లు అవ్వకపోవడానికి 3 ముఖ్యమైన కారణాలున్నాయి. అవసరాన్ని బట్టి పనుల్ని ఒక వరుస క్రమంలో పెట్టుకోలేకపోవడం, అనవసర విషయాల పట్ల ఆకర్షితమవడం, చేస్తున్న పని పూర్తయ్యే వరకు దానిపై శ్రద్ధ లేకపోవడం. మళ్ళీ ఒకసారి చదవండి. ఏ విద్యార్థి ఓటమికైనా ఇవే కారణాలు. మీరు నిజంగా జీవితంలో పైకి రాదలుచుకున్నారా? ఇవే 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 గెలిచేవాడికి ఓడేవాడికి మధ్య 3 తేడాలు. ఈ కారణాలు ప్రాతిపదికగా పనులని 4 రకాలుగా విడగొట్టవచ్చు. ఏ వెంటనే చేయాల్సినవి, అవసరమైనవి, పరీక్షల ముందు రోజు చదువు, పంటి నొప్పికి డాక్టర్ వద్దకు వెళ్ళడం వగైరా. బి అనవసరమైనవే కానీ వెంటనే చేయవలసిన పని, మొదటి రోజు మొదటి ఆట సినిమా, ఆఖరి రోజు ఎగ్జిబిషన్, 1 డే మ్యాచ్, ఆఖరి 10 ఓవర్లు చూడడం. స్నేహితురాలు లేదా స్నేహితుడు పుట్టినరోజు, రోజంతా వారితో గడపడం. ఇవి టైంలో వెంటనే చేయకపోతే ఇక జీవితంలో అవి కుదరవు. అవసరమైతే కానీ తొందర లేనివి. ఇంకా 10 రోజులు గడువున్న కరెంటు బిల్లు, సోమవారం చూపించవలసిన నోట్స్ శనివారం పూర్తి చేయడం వగైరా. డి అవసరము తొందర లేనివి. హ్యారీ పోటర్ నవల కథా చర్చ, అక్కడ లేని వ్యక్తి గురించి డిస్కషన్స్ వగైరా. సమయ నిబద్ధత లేని వ్యక్తులు ఏబిసిడి, బీడీఏసి, డిబిఏసి వరుస క్రమంలో పనులు చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అమలు జరపవలసిన వరుస క్రమం ఏబిసిడి. అవసరం అనుకున్న ప్రతిదీ ఎప్పటికో ఒకప్పటికి వెంటనే చేయవలసిందే అవుతుందే తెలుసుకుని ఆచరించడమే సమయ నిబద్ధత. జాగ్రత్తగా పై ఉదాహరణలు గమనిస్తే సి క్రమక్రమంగా ఏ అవుతుంది. ఏసీల్ని అదుపులో ఉంచుకునే వ్యక్తి జీవితంలో బిజీ అన్న మాట ఉండదు. ఒక సబ్జెక్టును మీరు సాయంత్రం లోపు పూర్తి చేయాలనుకున్నారనుకుందాం. మధ్యాహ్నం మీ స్నేహితుడు వచ్చి కబుర్లలోకి దిగుతాడు. మీ నిర్ణయం గురించి అతడికి తెలియదు. మీరు సాయంత్రం వరకు అతడితో కబుర్లు చెప్తూనే ఉంటారు. దీనికి కారణాలు 2 ఉండవచ్చు. 1 కబుర్లంటే మీకు కూడా ఇష్టం, 2 మొహమాటం. మొదటి దాన్ని జయించాలంటే ఒకవైపు మీ పని అనుకున్నట్లు పూర్తయితే వచ్చే సంతృప్తి గొప్పదా, మరోవైపు మీ తాత్కాలిక ఇష్టం గొప్పదా అని ఆలోచించాలి. రెండో దాన్ని అంటే మొహమాటాన్ని జయించాలంటే ఏం చేయాలో కొంచెం వివరణ కావాలి. నేను ఈరోజు ఈ పని పూర్తి చేయాలనుకుంటున్నాను, ఒక్క 10 నిమిషాలు మాత్రమే మాట్లాడగలను అని మృదువుగా, స్నేహపూర్వకంగా అతనికి చెప్పారనుకోండి, మీ మిత్రుడు ఏం చేస్తాడు? మీతో మాట్లాడడం తగ్గించవచ్చు లేదా మీ స్నేహం వదులుకోవచ్చు. అది మీ భయం. దీన్నే ఇంకో కోణంలోంచి ఆలోచించి చూద్దాం.
ముందు చెప్పకుండా మీరు మీ స్నేహితుడి వద్దకు వెళ్ళారు. అతడు అదే మాట అన్నాడు. మీరెలా ఫీల్ అవుతారు? అయ్యో, తప్పు చేశాను అనుకుంటారు. అతడి నిబద్ధత పట్ల మీకు గౌరవం కలుగుతుంది. ఈసారి వెళ్ళేటప్పుడు ముందే అతడికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తారు. అతడి సమస్య మీరు అర్థం చేసుకోగలిగారని అనుకుంటారు. మరి మీరు అలా అనుకున్నప్పుడు అతడు కూడా అలాగే అనుకోడని మీరెందుకు భావిస్తున్నారు? మీరొకరేనా ఇతరుల్ని అర్థం చేసుకునేది? ఇతరులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అలా చేసుకోలేని వారు మీ స్నేహితులు ఎలా అవుతారు? అలాంటి వారిని వదిలేయండి. మిమ్మల్ని, మీ పాలసీలని ఇష్టపడే వారిని మీతో ఉంటారు. అదే మీ వ్యక్తిత్వం, మీ పర్సనాలిటీ. అలాంటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న రోజున మొహమాటం అన్న రాక్షసిని జయించడానికి మీకు శక్తి వస్తుంది. ఈ అలవాటు కారణంగానే మెగాస్టార్ సినిమా దర్శకత్వం వహిస్తూ కూడా క్రమం తప్పకుండా వారం వారం పత్రికకి సీరియల్ రాసి ఇవ్వగలిగాను. నువ్వు ఇల్లు కట్టదలుచుకుంటే అందరికన్నా బిజీగా ఉన్న ప్లానర్ వద్దకు వెళ్ళు అని సామెత. ఓటమి తాత్కాలికం. దానికి భయపడి పనిని వదిలేయడం మూర్ఖత్వం. ప్రొద్దున లేవగానే ఈ రోజుకి 1440 నిమిషాలే ఉన్నాయి అనుకుంటూ దినచర్య ప్రారంభించండి. విజయం మీదే అవుతుంది. సమయం ఏ వేళ్ల సందుల గుండా జారిపోతోంది, ఇది తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఉంది. ఇంతకాలం వ్యక్తిత్వ వికాస నిపుణులు సమయపాలన ఏ విధంగా చేయాలో చెప్పారు. ఈ కొత్త పద్ధతిని స్వీయ సమయ ప్రణాళికని అంటే పర్సనల్ టైం సర్వే అంటారు. 1. మీరు రోజులో ఎంత సమయం నిద్రపోతారు? 2. తిండికి మిగతా కాలకృత్యాలకి ఎంతకాలం వెచ్చిస్తారు? 3. టీవీ, ఆటలు మొదలైన వాటిలో ఎంతకాలం గడుపుతారు? 4. స్కూలు, కాలేజ్, ప్రయాణం ఇక్కడ గడిపే కాలం ఎంత? ఈ 4 కలిపి 6తో హెచ్చవేయండి. సినిమా, సెలవు సాయంత్రాలు, కార్యక్రమాలు దాన్ని కలపండి. వారానికి 168 గంటలు. దాంట్లోంచి మొదటి మొత్తాన్ని తీసేయండి. దాదాపు 50 గంటలు తేడా వస్తే అది ఎటు వెళుతుందో పునరాలోచించండి. ఆ విధంగా చేయడం వలన మీ సమయం ఎక్కడ వృధా అవుతోందో తెలుసుకుని దాన్ని తొలగించే ప్రయత్నం చేయమని నిపుణుల సలహా ఇస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, యండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.